హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ వీడియోస్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన రవ్వ నువ్వుల వడియాలు చేస్తున్నా అండి. చూడండి, కలర్ఫుల్గా ఎంత బాగా అనిపిస్తున్నాయి. నువ్వులు వేయడం వల్ల చాలా కమ్మగా చాలా బాగా అనిపిస్తుందండి. ఎండుమిర్చి వేయడం వల్ల కలర్ఫుల్గా కూడా ఉంది. అది ఎలా చేయాలో చూపిస్తున్నాను. నేను ఒక పాత్రలో 1 గ్లాసు ఉప్మా రవ్వకి 7 గ్లాసులు వాటర్ అండి. నేను 2 గ్లాసులు తీసుకున్నా కాబట్టి 14 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నా. అందులో ఒక 5-6 ఎండుమిర్చి ఇలా కచ్చా పచ్చగా మిక్సీ చేసుకున్న. అందులో చిటికెడు వంట సోడా, 1 స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు వేస్తుండండి. అలాగే 1 గుప్పెడు నువ్వులు కూడా వేస్తుండే. ఇవన్నీ వేయడం వల్ల కలర్ఫుల్గా ఉంటాయి, ప్లస్ టేస్టీగా కూడా ఉంటాయండి. నేను ఉప్మా రవ్వను కాస్త మెత్తగా ఇలా మిక్సీ పట్టుకుంటున్నాను. డైరెక్ట్ వేసుకున్నా బాగానే ఉంటుంది, ఏమీ ప్రాబ్లం అయితే ఏం లేదండి. నేను కాస్త ఇలా దీంట్లో 2 గ్లాసులు వాటర్ పోసి కాస్త పిండిని తడుపుతున్నా అండి. ఈ విధంగా మీరు కాస్త, నేను గట్టిగా తడుపుకున్నా అండి. నాకు కాస్త ఇలా తడపడం వల్ల, వీడియో తీస్తూ చేయడం వల్ల కాస్త ఉండలు కట్టినాయి. మీరు ఇంకొంచెం లూజ్గా కలుపుకోండి. ఈ మిస్టేక్ మటుకు చేసుకోకండి. నాకు మిస్టేక్ అయ్యి కొంచెం వడియాలు ఉండలుగా వచ్చినాయి. ఈ విధంగా కలుపుకున్నాండి. నేనైతే వాటర్ బాయిల్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఈ పిండి వేస్తుండే, అదే చెప్పాను కదండి, నేను ఒక్క చేత్తో వీడియో తీస్తూ ఒక్క చేతితోటి కలుపుతూ ఉండడం వల్ల కాస్త లేట్ అయ్యి అక్కడక్కడ చిన్న ఉండలు కట్టినాయండి. వెంటనే కలిపేసుకోవాలి, లేదంటే ఇంకాస్త పిండినైనా లూజ్గా అయినా కలుపుకొని ఒక చేత్తో పోసుకుంటూ ఒక చేత్తో కలుపుకుంటే చాలా బాగా వస్తాయండి. ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. కాకపోతే అక్కడక్కడ నాకు ఉండలు కట్టినాయి. ఆ మిస్టేక్ కూడా మీకు వద్దన్న ఉద్దేశంతో చెప్తుండే. ఇలా బాగా ఒక 5-10 నిమిషాలు బాగా కలుపుకోండి, అప్పుడు బాగా ఉడుకుతాయండి. చూడండి, ఈ విధంగా నాది ఉడికింది. ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుంది. ఇంకాస్త తిక్కగా అయ్యేదానికి ఈ విధంగా ఉడికించుకొని చల్లార్చుకొని ఇలా క్లాత్ మీద వడియాలు వేసుకోవాలండి. మీరు కాటన్ క్లాత్ మీద వేసుకోవచ్చు, లేదంటే కవర్ మీద అయినా వేసుకోవచ్చు అండి. నేను ఇవి 2 విధాలుగా వేస్తుండే. ఈ వడియాల్ని నేను 1/2 కేజీ వరకు చేశానండి. అందుకని కవర్ కాస్త చిన్నగా ఉంది. ఇలా క్లాత్ మీద 2 మీద వేసినండి. కవర్ మీద అయితే ఇది చూడండి ఇలా ఈజీగా వచ్చేస్తే అది ప్లస్ అండి. కాకపోతే వేడి మీద వేయకూడదు, చల్లారినాక వేయాలి. కాటన్ క్లాత్ మీద అయితే కాస్త మనకు తీయడానికి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. ఇలా ఎండిపోయినాక ఇలా వాటర్ చల్లేసి ఇవి కూడా తీసేయాలి. చూడండి, చాలా ఈజీగా వస్తాయి. వాటర్ చల్లితే మటుకు, చల్లకుండా తీస్తే మటుకు విరిగిపోతాయండి, అవి రావు. ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఈ విధంగా వడియాలన్నీ తీసుకొని ఇలా ఇవి తేముంటాయి కాబట్టి ఇంకా మళ్ళీ ఒక 1 అవర్ ఈ మాత్రమే ఎండబెట్టుకోవాలండి. కవర్ మీద అయితే ఏమీ ఎండబెట్టిన అవసరం లేదు, క్లాత్ మీద మాత్రమే ఎండబెట్టాలి. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. ఎండుమిర్చి వేయటం వల్ల, ఈ నువ్వులు వేయటం వల్ల చూడడానికి చాలా బాగుంటుందండి. మనకు టేస్ట్ బాగుండాలి, ప్లస్ చూడడానికి కూడా బాగుండాలి కదండి. కంటికి బాగా అనిపించాలి, అప్పుడే మనకి తినడానికి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈ విధంగా మళ్ళీ ఎండబెట్టుకున్నా అండి నేను ఒక 2 అవర్స్ తర్వాత. ఇప్పుడు వడియాలు డీప్ ఫ్రై చూపిస్తున్నాను. ఇవి కవర్ మీద అండి. మీకు డిఫరెన్స్ కవర్ మీదకి క్లాత్ మీదకి కొంచెం షైనింగ్లో డిఫరెంట్ అనిపిస్తుంది. ఇది కవర్ మీదండి, ఇది క్లాత్ మీద. కాస్త ఆ డిఫరెన్సే తెలుస్తుంది, ఇంకా వేరే ఏమనిపించదండి. ఇలా డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్ట్ అయిన రవ్వ నువ్వు వడియాలు రెడీ అండి. మీకు కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు ముందుగా వచ్చేస్తుందండి. ఎంతో టేస్ట్ అయిన రవ్వ నువ్వు వడియాలు రెడీ అండి. ఇవి వేడివేడి తిన్నా, స్నాక్స్ లాగా తిన్నా, పప్పు చారులోకి దేంట్లోకి తిన్నా బాగుంటాయండి. ఎక్కువ చేసుకున్నప్పుడు ఇలా ఒకే రకం వడియాలు కాకుండా ఇలా 4-5 డిఫరెంట్ రకాలుగా చేసుకోండి. ఇయర్ మొత్తం ఉంటాయి. ఎంతో టేస్ట్ అయిన రవ్వ నువ్వులు వడియాలు రెడీ. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.